అభ్యర్థిగా పోటీ చేస్తున్న జీవి సుందరన్ అత్యధిక మెజారిటీతో గెలిపించాలని కాంగ్రెస్ మాజీ పార్లమెంట్ సభ్యులు హర్షకుమార్ అన్నారు. రంపచోడవరం ఆర్క రెసిడెన్సీలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ఏజెన్సీలోని ప్రజా సమస్యలపై పోరాటం సాగిస్తామని హర్షకుమార్ అన్నారు. పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి సుందరన్ గెలిపిస్తే నిరుద్యోగ యువతులకు ఉపాధి కల్పించడానికి కృషి చేస్తామన్నారు. విద్యార్థులు ఉన్నత విద్యలు అభ్యసించడానికి ఆర్థిక సహాయానికి కృషి చేస్తామన్నారు. ఈ యొక్క ఎమ్మెల్సీ అభ్యర్థి జీవి సుందర్ ప్రచారానికి రావడం జరిగింది. రంపచోడవరం బాగా నేను కొంతకాలం ఇక్కడ ఉన్నాను, ఒక 2 years ఇంటర్మీడియట్ చదువుతున్నాను. సో అది నాకు కొంత అనుబంధం ఉంది. తర్వాత రంగా చనిపోయినప్పుడు నేను యూత్ కాంగ్రెస్లో ఉన్నప్పుడు రాజభవన్లో ఒక 10 రోజులు నన్ను అక్రమ నిర్బంధంలో ఉంచారు. తర్వాత టెర్రరిస్ట్ యాక్ట్ పెట్టి జైలుకి వెళ్ళాను. అందుకని ఇంకా ఏజెన్సీతో మంచి అనుబంధం ఉంది నాకు. ఇకపోతే ఇక ఏజెన్సీలో సమస్యలు నా చిన్నప్పటి నుంచి సమస్యలు ఏ రకంగా ఉన్నాయి, ఇప్పటికీ అదే రకంగా ఉన్నాయి. ఇప్పటికీ ఎమ్మెల్యేలు మారుతా ఉన్నారు. ఒక ఎమ్మెల్యేని కూడా ఇక్కడ శాశ్వతంగా ఉంచరు పార్టీలు. ఎందువల్లంటే వాళ్ళు బలపడకూడదు. ఎస్సీ ఎస్టీలు అన్న వాళ్ళు బలపడకూడదు పార్టీలకి. అందు గురించి ఎప్పటికప్పుడు మారుస్తూ ఉంటారు. మార్చిన తర్వాత వాళ్ళు బలపడకుండా ఇక్కడ వీళ్ళ మీద పట్టు సాధించకుండా ఉండడానికి మారుస్తూ ఉంటాయి పార్టీలు. ఇకపోతే మనం నిత్యం చూస్తూ ఉన్నాం, డోలీల మీద తీసుకురావడం గర్భిణీ స్త్రీలని. అది వార్తల్లాగానే ఉంటున్నాయి తప్పితే దానికి పరిష్కారం అన్నది చూపించట్లేదు. ఇంకా పిహెచ్సిలు అయితే పేరుకు ఉన్నాయి. పిహెచ్సిలో డాక్టర్లు ఉండరు, నర్సులు ఉండరు. విషజ్వరాలు వచ్చి చనిపోతే నేను వెళ్ళాను. ఇంకా రోడ్ల పరిస్థితి అయితే మనం వెళ్ళలేని పరిస్థితి ఉన్నాయి. ఇంకొకటి, రోడ్లు వేస్తున్నారు, కొట్టుకుపోతున్నాయి. పైగా రోడ్లు నిర్మాణం ఏ రకంగా ఉంటుందంటే, అంటే ఫండ్స్ ఎక్కడి నుంచి వస్తున్నాయంటే ఒక రకంగా దోపిడీ. ఈ యొక్క ఎమ్మెల్సీ అభ్యర్థి జీవి సుందర్ ప్రచారానికి రావడం జరిగింది. రంపచోడవరం బాగా